హలో సార్. సో సినిమా మీరు నిన్న అందరూ చూసారన్న విషయం మాకు తెలుసు. జనరల్లీ అందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్స్ ఇస్తూ ఉంటారు, ఎంత వచ్చింది అంత సినిమాని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకి మీరిచ్చే రేటింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించింది సినిమా? వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినాను. అంటే చిన్నపిల్లలాగా సినిమా అంతా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేశాను. ధర్మాయ్ మాట్లాడుతాను. హలో తు క్వశ్చన్ పూచానా నైస్ ఉంటా తు క్వశ్చన్ పూచానా సిట్. అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్స్ వేస్తూ పడిపోయి ఎంజాయ్ చేస్తూ సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమానంటే ఎస్పెషలీ ఆ 16 ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా అనుకుంటుంటే సత్య యాసిడ్గా అలా వేసేసాడు. ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే. అలా మీకు అంత థాట్ ఎలా వచ్చింది? ఆ సినిమా అంతా ఒక ట్రైల్ వెళ్తాను, చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ. బా వండర్ఫుల్ అండి. రానా గారు మీకు ఎంత, డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్, అసలు మ్యూజిక్ ఏంటి బ్రదర్, ఒక పెద్ద 300-400 కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్. కాల్బారివా వండర్ఫుల్ బ్రదర్. నేను నీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేస్తుంది. ఇలా మనిషి చెప్పాలని సినిమా అంతా కూడా చెప్పడం కష్టం. నెక్స్ట్ లాస్ట్ సత్య ఓకే సినిమా అంతా ఒక లెక్క, వాడు సపరేట్గా అంటే ప్రతి ఒక్క మళ్ళీ కమెడియన్ అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి, ప్రతిదానికి నవ్వుతుంటూ ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మరీ చిన్నప్పుడు ఆ ఒక్కటి ఎడక్కు లేకపోతే ఇంకొక చంటబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్లో ఉండి ఎలా రైట్ 2-3 డేస్ ఉండేవాళ్ళం అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగానే చేస్తారు. హీరో ఎవరు? సింహ. ఏం చేసావు సింహ అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మాదంతా ఓవరాక్ట్ వసాప్ అని ఉంటాం కదా, అంటే ఈ డబ్బా తోపు అనుకుంటారు మనం. అది ఏం లేదు, నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బెదర్, ఏం సీన్ ప్రెజెన్స్, అసలు వండర్ఫుల్ బెదర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా 2 సూపర్ హిట్, సూపర్ సక్సెస్. మత్తు వదలరా 3 కూడా ఇలాగే తీయండి. మధ్యలో వీళ్ళైతే డైరెక్టర్ గారు ఇంకో సినిమా చేసిన తర్వాత 3 చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిలిచిన చెరీ గారు, ఆయన నన్ను పిలిచి వెళ్ళిపోయారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రాజా పేరున థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అడిగాను నేను ఏంటి రేటింగ్ ఏంటి ఇస్తారంటే బ్లాక్ బస్టర్ అంతే, హిలీరియస్ బ్లాక్